హలో అండి, నేను మీ రాధామాతని. ఈరోజు వచ్చేసి వడలండి. మిగిలిన అన్నంతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఎర్రగడ్డలు సన్నగా కోసుకొని పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీకి పట్టి అన్నం కూడా కొంచెం ఊరికే కచ్చా పచ్చాగా వేసుకొని అందులో శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పేపర్ మీద శనగపప్పు, వేరుశనగపప్పు రెండు నానబెట్టి కొంచెం ముక్కలుగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత కాగిన నూనెలో వేసుకొని ఇలా వడలు చేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉంటాయో, పైన క్రిస్పీగా లోపల